హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. మీరు తమ్నేల్లో చూసినట్టే ఈ టైప్ 2 యాక్సిడెంట్ ఫార్చ్యూన్ అని మనం కంప్లీట్గా లెక్సస్ కిట్ అయితే ఇన్స్టలేషన్ అయితే చేస్తున్నాం గైస్. ఈ వెహికల్కి ఎటువంటి స్ట్రక్చరల్ డ్యామేజ్ అంటూ ఏమీ లేదు. ఓన్లీ ఎక్స్టర్నల్గా హెడ్ లైట్స్, గ్రిల్, లోవర్ బంపర్, లోవర్ గ్రిల్, ఫాగ్ లైట్స్ అండ్ ఫాగ్ లైట్ గార్నిష్ ఇవే డ్యామేజ్ అయినాయి అనమాట. సో ఇవేంటంటే టొయోటా పార్ట్స్ చూసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఒరిజినల్వి. సింపుల్గా చెప్పాలంటే హెడ్ లైటే మీకు ఒక 95,000 వరకు ఉంటుంది అనమాట. హెడ్ లైట్స్కి ఇంత కాస్ట్ పెట్టే బదులు ఇదే కాస్ట్ కనుక మీరు కన్వర్షన్ కిట్ కనుక చూస్ చేసుకుంటే కంప్లీట్గా వెహికల్ లుక్ మారిపోతుంది, ఫ్రంట్ బ్యాక్ కూడా. సో లెక్సస్ కిట్లో మీకు ఫ్రంట్ బంపర్ అసెంబ్లీ కంప్లీట్గా వస్తుంది అండ్ అలానే రేర్ బంపర్ అసెంబ్లీ, టైల్ లైట్స్, హెడ్ లైట్స్, గ్రిల్ ఇవన్నీ కూడా మీకు సెట్గానే వస్తాయి అనమాట. ప్రీవియస్గా వెహికల్ లుక్ అయితే చూడడానికి మనకి ఇలా ఉంటుంది. సో లెక్సస్ కిట్లో మీకు రేర్ బంపర్ అసెంబ్లీకి వచ్చే రిఫ్లెక్టర్లు కూడా మారిపోతాయి. వాటికి సంబంధించి ఎగ్జాస్ట్ కూడా మనం కొంచెం ఆల్టరేషన్ వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ఈ టైప్ 2 ఫార్చునర్ అనే కాదు, మీ దగ్గర టైప్ 1 అంటే 2009 నుంచి 12 సిరీస్ వరకు ఉన్న ఫార్చునర్ ని కూడా మీరు కంప్లీట్ గా లెక్సస్ కిట్ అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టొయోటా బ్రాండ్ కన్వర్షన్స్ కి మేము యూజ్ చేసే పార్ట్స్ వచ్చేసి అన్ని కూడా కంప్లీట్ గా జెన్యూన్ ఇంపోర్టెడ్ క్వాలిటీనే. అది ఇన్నోవా కిట్ అయినా, లేదంటే ఇన్నోవా క్రిస్టా కన్వర్షన్ కిట్ అయినా, లేదు ఫార్చునర్ టైప్ 1 నుంచి టైప్ 2 టీఆర్డీ కిట్ అయినా, లేదంటే టైప్ 2 నుంచి ఇలా లెక్సస్ కానీ ఆల్ఫర్డ్ కానీ ఏదైనా సరే మేమైతే అన్నీ కూడా ఒరిజినల్ ఇంపోర్టెడ్ క్వాలిటీ విత్ వారంటీస్తో మాత్రమే మేమైతే కన్వర్షన్ అయితే చేస్తాం. సో మేజర్గా ఈ కన్వర్షన్ అనేది టైప్ 2 ఫార్చునర్లో బంపర్సే చేంజ్ అవుతాయి. సో చూసుకోవచ్చు మీరు ఈ బంపర్స్ సేమ్ ఓఈఎం గ్రేడ్ అనమాట. చెప్పాలంటే ఓఈఎం క్వాలిటీ కన్నా ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటాయి. సో కన్వర్షన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. సో ఇది టైప్ 2 ఫార్చునరే కాబట్టి దీనికి బానెట్ ఫెండర్స్ అయితే చేంజ్ చేసుకునే అవసరం లేదు. లేదు మీ దగ్గర టైప్ 1 ఫార్చునర్ ఉంటే కనుక బానెట్ అసెంబ్లీ, ఫెండర్ ఫెండర్ లైనర్స్, హెడ్ లైట్స్, గ్రిల్ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే ఇది బంపర్ అసెంబ్లీస్ మాత్రమే చేంజ్ అవుతాయి కాబట్టి. సో లుక్స్ వైజ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అనమాట. వెహికల్ కూడా మీకు చూడడానికి ఒక మాన్స్టర్ లా కనిపిస్తుంది. ఈ వెహికల్ లో బ్యాక్ సైడ్ అయితే నేను ఎల్ఈడి స్మోకీ టైల్ లైట్స్ అయితే ఇన్స్టలేషన్ అయితే చేశాను గైస్. ఇవైతే 2 మోడల్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తుంది అయితే ఒకటి. సో దీనికి కంప్లీట్ గా రేర్ బంపర్ సెక్షన్, టైల్ లైట్స్ ఇవన్నీ కూడా మనం మార్చేసాం కాబట్టి లుక్స్ వైజ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మీకు పీక్ లెవెల్ లుక్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ గా మీకు చెప్పాను కదా, ఈ కిట్ లోనే మీకు డిఆర్ఎల్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. ఈ డిఆర్ఎల్స్ అనేది నార్మల్ గా హెడ్ లైట్ ఆన్ చేశారంటే కంప్లీట్ గా డిఆర్ఎల్స్ లోనే వర్క్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మీరు నార్మల్ 4 ఇండికేటర్స్ ఆన్ చేశారంటే మొత్తం కంప్లీట్ గా ఇండికేటర్స్ లాగా అయితే వర్క్ అవుతాయి అనమాట ఈ డిఆర్ఎల్స్. మళ్ళీ ఎప్పుడైతే ఆఫ్ చేసుకుంటారో మళ్ళీ నార్మల్ డిఆర్ఎల్ అనే వర్క్ అయిపోతాయి. సో క్వాలిటీ వైజ్ చూసుకుంటే ఇది మీకు ఓఈఎం గ్రేడ్ లానే ఉంటుంది, ఎందుకంటే ఇది ఇంపోర్టెడ్ క్వాలిటీ కాబట్టి ఫిట్మెంట్ వైజ్ అయినా, దీనికి సంబంధించిన వర్కింగ్ అయినా అంతా కూడా మీకు బాగుంటుంది అనమాట. ఈ హెడ్ లైట్స్ కూడా మీరు చూసుకోవచ్చు, ఇది కూడా మనం ప్రొజెక్టర్ విత్ డిఆర్ఎల్ హెడ్ లైట్స్ అయితే స్వాప్ చేసాం. సో ఓవరాల్ గా కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. అందరికీ లెక్సస్ కిట్ నచ్చాలని రూల్ అంటూ ఏమీ లేదు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో మీ దగ్గర ఇలా టైప్ 1, టైప్ 2 ఫార్చునర్ ఉన్నదంటే కనుక ఇలా లెక్సస్ కిట్ కి మీరు అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ కాస్టింగ్ చూసుకుంటే ఈ వెహికల్ కి ఏదైతే ఓఈఎం గ్రేడ్ హెడ్ లైట్స్ అయితే ఉంటాయి కదా, సో రైట్ లెఫ్ట్ ఇది ఎంత కాస్టింగ్ అయితే ఉంటుందో, సో అంత కాస్టింగ్ కనుక మీరు పెట్టుకున్నారంటే కంప్లీట్ గా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు హెడ్ లైట్స్ కానీ, బంపర్ కానీ, లెక్సస్ కిట్ కానీ, ఫ్రంట్ బ్యాక్ టైల్ లైట్స్ కానీ, వీటికి సంబంధించిన ఆల్టరేషన్ వర్క్స్, వైరింగ్, ఎల్ఈడీస్ కానీ, ఫాగ్ లైట్ లో ఎల్ఈడీస్ కానీ ఇవన్నీ కూడా మీరు అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైతే ఓఈఎం గ్రేడ్ 2 హెడ్ లైట్ కాస్టింగ్ ఉంటుందో అంత అమౌంట్ మీరు పెట్టుకుంటే, లేదు ఫుల్ బాడీ డెంటింగ్ పెయింటింగ్ చేసుకోవాలి దానికి కూడా కాస్ట్ చెప్పండి, త్రూ కాస్ట్ లోనే చెప్పండి అంటే అది ఇంపాసిబుల్ అండి. మేమైతే రఫ్ ఎస్టిమేషన్ మీకు ఇస్తాం. లేదు మీకు ఫుల్ ప్లెజ్డ్ ఫైనల్ అమౌంట్ ఎంత అవుతుందో కావాలి అని అనుకుంటే కనుక మీరైతే మా వర్క్ షాప్ ని విజిట్ చేసి ఫిజికల్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత మాత్రమే మేమైతే ఫైనల్ కాస్టింగ్ అనేది మీకు చెప్తాం. సో మా వర్క్ షాప్ అయితే రాజమండ్రి దివాన్ చెరువు జంక్షన్ లో అయితే ఉంటుంది గైస్. సో మీరు ఎవరైనా ఇలా అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే బెటర్ డైరెక్ట్ గా గ్యారేజ్ కి అయితే వచ్చేయచ్చు. సో కిట్స్ కూడా మా దగ్గర రెడీ స్టాక్ లోనే ఉంటాయి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.